హాయ్ ఫ్రెండ్స్. టెక్ అప్డేట్స్ ఎపిసోడ్ 0005కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 4th ఈవినింగ్ 6 PMకి వీడియో రికార్డ్ చేస్తున్నాం. ఈరోజు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పూణేలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ దాదాపు ₹1,00,00,000 స్కామ్‌కి గురయ్యాడు. అసలేం జరిగిందంటే మార్నింగ్ ట్రేడింగ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మన యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిది ఒక ఫేక్ వీడియో థంబ్‌నెయిల్ చూసాడంట. ఆ థంబ్‌నెయిల్ కింద ఉన్న లింక్‌ని ప్రెస్ చేసిన తర్వాత అతని అకౌంట్‌లో ఉన్న ₹1.07 crore సడెన్‌గా కట్ అయిపోయినాయి. సో, మీలో ఎవ్వరు ఎలాంటి లింక్స్ ప్రెస్ చేయొద్దు. ఎలాంటి ఓటీపీస్ చెప్పొద్దు. ముఖ్యంగా అన్‌నోన్ కాల్స్ అసలు ఎత్తొద్దు. ఎందుకంటే స్కామర్‌లు కొత్త ఐడియాస్‌తో ఈ మధ్య వస్తున్నారు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి 18th సెంచరీలో కాలిన్ మెక్లారిన్ అనే ఒక స్కాటిష్ మ్యాథమెటిషియన్ తనకి 19 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడే ప్రొఫెసర్ అయ్యి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సెట్ చేశాడు. దాదాపు 306 ఇయర్స్ దాకా ఆ రికార్డ్‌ని ఎవరు బ్రేక్ చేయలేకపోయారు. 2008లో ఆలియా సాబూర్ అనే ఒక 18 ఇయర్స్ అమ్మాయి ఆ రికార్డ్‌ని బ్రేక్ చేసింది. సో, రీసెంట్‌గా ఆలియా సాబూర్ కంటే 16 డేస్ యంగర్ అయిన నాథన్ థామస్ ఆ రికార్డ్‌ని బ్రేక్ చేసి ప్రెజెంట్ వరల్డ్స్ యంగెస్ట్ ప్రొఫెసర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సెట్ చేశాడు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ప్రెజెంట్ ఉన్న ఏఐ కంపెనీస్ వాళ్ళ డేటా సెట్స్‌ని ట్రైన్ చేయడానికి హ్యూమన్ రిటర్న్ మెటీరియల్స్ మీద హెవీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అవి జనరేట్ చేసే కాంటెంట్‌లో ఎలాంటి మిస్టేక్ ఉండకూడదు. అలాగే కాపీరైట్ డిస్ప్యూట్స్ రాకూడదని చెప్పి ఇలా ట్రైన్ చేస్తున్నారంట. రీసెంట్‌గా ఆస్ట్రేలియా అండ్ యూరోప్‌లో కొంతమంది బుక్ సెల్లర్స్ ఇలా బల్క్‌లో బుక్స్ ఆర్డర్స్ వస్తున్నాయి అని చెప్పి కొన్ని కంప్లెయింట్స్ రైజ్ చేశారు. సో, ఈ ఫిజికల్ కాపీస్ అన్నీ ఏఐ కంపెనీస్ దగ్గరికెళ్తున్నాయి. అలాగే ఒక ఆస్ట్రేలియన్ బుక్ సెల్లర్ దగ్గర మీడియేటర్ త్రూ ఏఐ కంపెనీస్ కాంటాక్ట్ అవుతూ కొన్ని రేర్ బుక్స్‌ని ఆర్డర్ చేయడానికి ట్రై చేసిందంట. సిమిలర్ ఇన్సిడెంట్ ఒక డచ్ బుక్ సెల్లర్‌కి కూడా జరిగింది. మీడియేటర్ వచ్చి రేర్ బుక్స్‌ని ఆర్డర్ చేయడానికి ట్రై చేశాడంట. సో, ఫ్యూచర్‌లో మనలాగా మాట్లాడగలిగే అడ్వాన్స్‌డ్ రోబోట్స్‌ని, ఏఐ చాట్ బాట్స్‌ని చూడొచ్చు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి యాపిల్ 18 సిరీస్ నెక్స్ట్ మంత్‌లోనే రాబోతుంది. ఎంతమంది ఈ ఫ్లాగ్‌షిప్ లెవెల్ మొబైల్స్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఇక టాపిక్‌లోకి వచ్చేస్తే యాపిలోడు పెద్ద బాంబు పేల్చాడు. యాపిల్ నుంచి ఇక నుండి వచ్చే ప్రతి ప్రొడక్ట్స్ మీద $300 ప్రైస్ హైక్ ఉండబోతుంది. ఆల్రెడీ జపాన్‌లో ప్రతి ప్రొడక్ట్ ప్రైస్ పెరిగిపోయింది. $300 అంటే అటు ఇటుగా 29,000. ప్రెజెంట్ మన ఇండియాలో ఎలాంటి ప్రొడక్ట్ మీద ప్రైస్ హైక్ లేదు. 18 సీరీస్ లాంచ్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్‌గా ప్రైజెస్ పెరిగిపోతాయి. సో, యాపిల్ ప్రొడక్ట్స్ పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే మీరు మోటరోలా గేమింగ్ ఫోన్ కోసం చూస్తుంటే ఈరోజే ఫ్లిప్‌కార్ట్‌లో అఫీషియల్‌గా పోకో M8 పవర్ అనే ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్‌ని వీళ్ళు 24,999కి మన ముందుకు తీసుకొచ్చారు. ఇన్‌స్టాంట్‌గా ₹1000 ఆఫర్ ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్ మీద ఇంకో ₹2000 డిస్కౌంట్ వస్తుంది. ఈ ఫోన్ స్పెక్స్ చూసుకుంటే AMOLED డిస్‌ప్లే ప్రొవైడ్ చేశారు. ప్రెజెంట్ గ్లోబల్‌లో ఉన్న డిస్ప్యూట్స్ వల్ల ఈ బడ్జెట్ రేంజ్‌లో చాలా బ్రాండ్స్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ గ్లాస్ కూడా కార్నింగ్ గొరిల్లా 7i ప్రొటెక్షన్‌తో వస్తుంది. 8000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది. IP65 రేటింగ్‌తో వస్తుంది. సో, బడ్జెట్ రేంజ్‌లో బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేసి మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ప్రొడక్ట్‌ని ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి చైనా రీసెంట్‌గా 50% నాన్ ఫాజిల్ పవర్ జనరేషన్‌ని 2030 కల్లా సక్సీడ్ అవ్వాలని చెప్పి 5 ఇయర్స్ ప్లాన్‌ని స్టార్ట్ చేసింది. ఈ ప్రాజెక్ట్‌కి వీళ్ళు అలొకేట్ చేస్తున్న బడ్జెట్ వచ్చేసి 20 ట్రిలియన్ చైనీస్ యాన్స్ అంట. ఈ ప్రాజెక్ట్‌లో వీళ్ళ టార్గెట్ వచ్చేసి హైడ్రో పవర్‌లో 410 మిలియన్ కిలోవాట్స్, న్యూక్లియర్ పవర్‌లో 110 మిలియన్ కిలోవాట్స్ అండ్ విండ్ అండ్ సోలార్ ఎనర్జీలో 2.8 బిలియన్ కిలోవాట్ అవుట్‌పుట్‌ని ప్రొడ్యూస్ చేయాలని చెప్పి వీళ్ళ టార్గెట్ అంట. ఇండియా గూడా ఎప్పుడో 50% నాన్ ఫాజిల్ పవర్ జనరేషన్‌ని స్టార్ట్ చేసింది. దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తా. డాక్యుమెంటరీ స్టైల్‌లో ఉంటది. సో, మిస్ అవ్వకండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఎక్స్‌పర్ట్స్ ప్రకారం ఫ్యూచర్‌లో రాబోయే స్మార్ట్ ఫోన్స్‌ని మనం బై హ్యాండ్‌తో కంట్రోల్ చేసే పని లేకుండా జస్ట్ వాయిస్ కమాండ్స్‌తో కంట్రోల్ చేయొచ్చంట. ఈ ఫీచర్ కొంతమందికి నచ్చదు. ఇంకో బ్యాచ్ ఉంటది. వాళ్ళకి మాత్రం ఈ ఫీచర్ వినగానే చాలా సుఖంగా అనిపిస్తది. ఎందుకంటే కొంతమంది యాప్స్ ఓపెన్ చేయటానికే బద్ధకంగా ఫీల్ అవుతారు. సో, వాళ్ళకి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడతది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి నిన్న నైట్ నోయిడాలో ఒక ఎలక్ట్రిక్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో, ఆ చుట్టుపక్కల ఉన్న లోకల్స్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేసిన కాసేపటికి 6 బ్యారికేడ్ వెహికల్స్ వచ్చినాయి. అంటే ఫైర్ ఇంజిన్స్ అన్నమాట. సో, ఆ ఫైర్ ఫైటర్స్ ఆ ఫ్యాక్టరీలో స్ప్రెడ్ అవుతున్న ఫైర్స్‌ని కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేశారు. అలా కంట్రోల్ చేస్తున్న కాసేపటికి ఒక సైడ్ వాల్ సడెన్‌గా కొలాప్స్ అయింది. ఆ వాల్ కింద 5గురు ఫైర్ ఫైటర్స్ ఇరుక్కున్నారు. సో, అందులో ఇద్దరు స్పాట్‌లో చనిపోయారు. ముగ్గురికి మాత్రం మేజర్ ఇంజ్యూరీస్ అయ్యాయి. వాళ్ళని హాస్పిటల్‌కి తీసుకెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ అయిపోయి ప్రెజెంట్ ఔట్ ఆఫ్ డేంజర్ అని చెప్తున్నారు.
సో, అసలు ఈ ఫ్యాక్టరీలో ఫైర్ ఎలా స్టార్ట్ అయిందని జెప్పి పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ జేశారు. ఆ తర్వాత వచ్చిన రిజల్ట్‌ని బట్టి ఆ కంపెనీ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటారు. సో, దీని మీద ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ జేస్తాను. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఇప్పుడే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోవటం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.